ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. మీరు 105 జ్వరంతో కూడా సాంగ్ని ఒక 3 to 4 days వర్క్ చేసి కంప్లీట్ చేసి అండ్ ఆ తర్వాత వెళ్ళి హాస్పిటలైజ్ అయ్యారని విన్నాము. అది ఏ సాంగ్? అది జనక్కుత సెకండ్ డే నుంచి ఓపిక ఉండట్లేదు, చూస్తే ఫీవర్గా అనిపిస్తుంది. మేకప్ రూమ్లో కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు డాక్టర్స్ దీంట్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ పిలవగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సుందరం మాస్టర్ గారు ఉండేవారు, ప్రభుదేవ ఉండేవారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కంపోజ్ చేసిన సాంగ్ని దెన్ అండ్ దేర్ ఓన్లీ ఎక్కువ రిహార్సల్స్ చేసి ఓపిక లేదు, ఫటాఫట్ చేసేసి మళ్ళీ కుర్చేసి కూలబడిపోయేవాడిని. ఇట్లా డైరెక్టర్ నా మీద జాలేసి కొన్ని షాట్లు చిరంజీవి లేకపోయినా పర్లేదు శ్రీదేవితో మేనేజ్ చేద్దారు, కొన్ని చేశారు. కొన్ని నేను తప్పనిసరిగా ఉండే చోట్ల మాత్రం నేను చేశాను. అండ్ ఎంత ఓపికగా చేశానంటే నేను గుర్తుందో లేదు బాబాయ్, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, ఒక 2 days రెస్ట్ తీసుకో, తర్వాత డే అండ్ నైట్ చేసేద్దాం అనుకోవడం. అంటే 2 days ఏమో ఈ జ్వరం ఏం జ్వరమో ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ప్రొడ్యూసర్ ఆయన ఫేస్ చూస్తుంటే పాపం ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలంటే ఉంటారు. ఇది ద బెస్ట్ రిలీజ్, అందరూ హాలిడేస్, మే మంత్ చాలా మంచి రిలీజ్, ఇది పోగొట్టుకోకూడదు, ఇది అందరితో పాటు నాకు నష్టమే, కాబట్టి ఆ నష్టాన్ని అధిగమించాలంటే కొంచెం కష్టపడాలి అనుకున్నాను. అండ్ చేసేసాను, అయిపోయింది. చేసిన తర్వాత కట్ చేస్తే లాస్ట్ షాట్ ఏం చేసాను తెలియదు, అయిపోయింది, వైండప్ చేశారు, గుంపుగా కొట్టారు అని తెలియదు, కానీ ఇక్కడ డామ్ అని పడిపోయాను. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి నేను విజయ హాస్పిటల్, అంటే విజయవాహిని స్టూడియోకి రోడ్డు దాటితే విజయ హాస్పిటల్ అనేవాడు, ఇది కోడంబాకం దగ్గర. అండ్ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యారు. 2 days తర్వాత స్పృహలోకి వచ్చారు. ఆ జ్వరం ఏంటంటే మలేరియా, దారుణమైనటువంటి అలా చేయాల్సి వచ్చింది, చేయాలి అంతే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకోండి అంటే నా మీద ఉన్న ఇష్టంతో, అభిమానంతో, నిజమే జెన్యూన్ కారణం కాబట్టి ఎవ్వరూ కాదని పరిస్థితి కాదు. కానీ నో, ఆ ప్రొఫెషన్కి న్యాయం చేయాలి అంటే నేను ఖచ్చితంగా కష్టపడాలి. అదేదో పర్వాలేదు నాకు అంటే ఓపిక ఉన్నంత వరకు లాస్ట్ మినిట్ వరకు చేసేసి ఫినిష్ చేసాం.